ఒక్కసారి గోల్డ్ వర్సెస్ ల్యాండ్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం, ఏది బెస్ట్ అని. సో బంగారం తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇమీడియట్ లిక్విడిటీ చేసుకోవచ్చు, ఎప్పుడైనా నేను అమ్ముకోవచ్చు అనే ఒక చిన్న ఆలోచన తోటి గోల్డ్ కొనాలనే ఆలోచన ఉంటుంది. సో మినిమం అమౌంట్ ఉన్నా గానీ కొంచెం గోల్డ్ అయినా కొనుక్కోవచ్చు అనేది మనకు అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ చూసుకుంటే గోల్డ్ నుంచి రెగ్యులర్ ఇన్కమ్ మనకి ఎప్పుడు కూడా జనరేట్ కాదు. సో లాంగ్ టర్మ్ గ్రోత్ చూసుకుంటే భూమితో పోలిస్తే బంగారానికి చాలా తక్కువ లాభం. బంగారం ఎక్కువ కొన్నా కొద్దీ ఇంట్లో పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోలేము. కావాలంటే దానికి మనం సెక్యూరిటీ ఇవ్వాలి, మనం కాపాడాలి. ఇంకెక్కువ మాట్లాడితే లాకర్ తీసుకొని బ్యాంక్ లో పెట్టాలంటే కూడా రెంట్ మనం కట్టాల్సి వస్తుంది. సో ల్యాండ్ తీసుకోవడం వల్ల జరిగే అడ్వాంటేజ్ ఏంటంటే హై అప్రిషియేషన్. లాంగ్ టర్మ్ లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా అధిక లాభం వస్తుంది. సో డిసడ్వాంటేజెస్ తీసుకుంటే బంగారం అమ్మినంత క్షణంలో మనం ఈ ల్యాండ్ అమ్ముకోవాలంటే కుదరదు. కావాలంటే మీకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. డిసడ్వాంటేజ్ లో కూడా అడ్వాంటేజ్ ఏంటంటే మనం ల్యాండ్ కొంటాము అని చెప్తే మనకు ఏ బ్యాంక్ అయినా లోన్ ఇస్తుంది, కానీ బంగారం కొంటాము అంటే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. మీ దగ్గర ఉన్న బంగారం తీసుకెళ్లి బ్యాంక్ ఇస్తే అప్పుడు మాత్రమే మీకు లోన్ వస్తుంది. బాస్ ఫైనల్ గా ఎవ్వరు ఒప్పుకొని నిజం ఒకటి చెప్పనా, బంగారం అమ్ముకొని భూమి కొన్నోళ్ళు ఉన్నారు, కానీ భూమి అమ్ముకొని బంగారం కొన్నోళ్ళు చరిత్రలో ఇప్పటి వరకు లేరు, కొనరు కూడా. ఆ ఛాన్సే లేదు. సో గోల్డ్ ఈజ్ అన్ అసెట్ బట్ ల్యాండ్ ఈజ్ ద లెగసీ. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ లెగసీ ఫర్ నెక్స్ట్ జనరేషన్